వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశీయ మార్కెట్లో భారీగా తగ్గే బంగారం ధరలు. సోమవారం 1040 రూపాయలు పతనమైన 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 151,690 రూపాయలకి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర. అయితే గత 5 రోజుల్లోనే 7,950 రూపాయల మేర దిగొచ్చింది గోల్డ్ రేట్స్. 22 క్యారెట్ల బంగారంపై 950 రూపాయల వరకు తగ్గింది. 139,090 రూపాయలు పలుకుతుంది ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. 2,77,70,000 వరకు కొనసాగుతుంది వెండి ధర కిలో. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ పరిణామాలు కూడా దీనికి అనేక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తున్నాయి. బంగారం ధరలు గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కొంతమేర తగ్గుదల మాత్రం కనబడుతుంది. వరుసగా తగ్గుదల మాత్రమే కాదు, దాదాపు ప్రస్తుతం భారీగా బంగారం ధరలు తగ్గినాయి అని చెప్పుకోవాలి. 1,40,000 రూపాయల వరకు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పైన ప్రస్తుతం ధర 1,51,690 రూపాయలుగా ఉంది. గత 5 రోజుల్లోనే దాదాపు 7,950 రూపాయల మేర గోల్డ్ రేట్స్ తగ్గినటువంటి వైనాన్ని మనం గమనించాలి. ప్రధానంగా బంగారం వెండి ధరల పెరుగుదల మాత్రమే కాదు, తగ్గుదల కూడా అంతర్జాతీయ పరమైనటువంటి మార్కెట్ లో కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒకసారి మనం కారణాలను పరిశీలించినప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి బంగారం ధర యుద్ధ ప్రభావాలు కానివ్వండి, అదేవిధంగా అమెరికా వడ్డీ రేట్లతో పాటుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రెపో రేట్స్ కానివ్వండి, రివర్స్ రెపో రేట్, పరపతి విధానానికి సంబంధించినటువంటి సమీక్షలో వెల్లడించినటువంటి కీలక అంశాలన్నీ కూడా ప్రపంచ మార్కెట్ మీద, మరి ముఖ్యంగా పసిడి మార్కెట్ పైన భారీగా ప్రభావం పడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఒకసారి దేశీయంగా చూసుకుందాం. దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ద్రవ్య పరపతి విధానంలో కీలకమైనటువంటి రెపో రేట్ ను 5.25% వద్ద ఉంచినటువంటి పరిస్థితి. మరోవైపు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం, దేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణ మీద కొంతవరకు ప్రభావం చేయడం, దాన్ని కూడా కట్టడి చేసేటువంటి యోచనలోనే ప్రభుత్వం ఆర్బీఐ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో మాత్రం బంగారం ధరలకు తాజాగా కొంతవరకు తగ్గుదల మీద ప్రభావం పడింది. ఒకవైపు అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి యుద్ధ ప్రభావం, శాంతి చర్చలు అనేటువంటి మంత్రంతో సాధారణమైనటువంటి స్థితిలో, యథాతథ స్థితిలోనే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పసిడి కొత్తగా కొనేటువంటి వారి సంఖ్య కొంతవరకు తగ్గుతుంది. వడ్డీ, మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి ఫెడరల్ రిజర్వ్ వడ్డీలకు సంబంధించినటువంటి ప్రభావం కూడా కొంతవరకు అంతర్జాతీయ మార్కెట్ పైన చాలా స్పష్టంగా పడింది. మరి ముఖ్యంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించకపోగా ఏడాది చివరిలో మరో 0.5% వరకు కూడా పెంచవచ్చు అనేటువంటి అంచనాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడ్డాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లతో పాటుగా ఇతర ఆస్తులపైన రాబడి పెరుగుతుంది. కాబట్టి బంగారం పైన పెట్టుబడులు పెట్టేటువంటి వారందరూ కూడా ఇతర బాండ్ల పైన, ఇతర ఆస్తులపైన పెట్టుబడులుగా పెడుతూ తమ వద్ద ఉన్నటువంటి బంగారాన్ని కూడా ఆల్మోస్ట్ మార్కెట్ లోకి వదులుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మార్కెట్ లో డిమాండ్, సప్లై ఈ రెండు అనేవి కీ రోల్ పోషిస్తూ ఉంటాయి. కాబట్టి బంగారం మార్కెట్ లోకి అధికంగా వస్తే ఆల్మోస్ట్ డిమాండ్ అనేది కొంతవరకు తగ్గుతుంది. సప్లై విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పసిడి పైన, బంగారం పైన కొంతవరకు ప్రభావం పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. రీసెంట్ గా భారత ప్రధానమంత్రి కూడా దేశంలో బంగారం కొనుగోలు స్థాయిని కొంతమేర తగ్గించండి అనేటువంటి కాన్సెప్ట్ తో, పొదుపు మంత్రంతో ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు శక్తి ఉన్నటువంటి వారి కన్నా, కొనేటువంటి శక్తి లేని వారి కన్నా ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్ లో, పండుగ సీజన్లు లేకపోవడం, పెళ్లిళ్ల సీజన్లు ఇంకా పూర్తి స్థాయిలో రాకపోవడం, ఇలాంటి సందర్భాల్లో బంగారం పైన పెట్టుబడులుగా పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా కొంతవరకు తగ్గడం, ఈ మొత్తం ప్రభావాలన్నీ కొలిసి కూడా బంగారం కొనాలి అనేటువంటి ఆసక్తిని చాలా మంది తగ్గించుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూడాలి. అమెరికా ఆర్థిక రికవరీ సంకేతాలు కూడా అంతర్జాతీయ మార్కెట్ లో చాలా ప్రతికూలంగా, స్పష్టంగా కూడా కనిపిస్తున్నటువంటి వైనం. 100 మార్కు వైపు కూడా ఇండెక్స్ దాటిపోతుంది ఆల్మోస్ట్ యుఎస్ డాలర్ తో పోలిస్తే. ఇలాంటి సందర్భంలో సాధారణంగా డాలర్ బలోపేతమైతే బంగారానికి డిమాండ్ ఖచ్చితంగా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే డాలర్ లో బంగారం కొనడం అనేది చాలా ఖరీదైనటువంటి వ్యవహారంగా మారుతూ ఉంటుంది. భారతదేశం పైన ఇలాంటి ప్రభావం అనేది గత కొన్ని నెలలుగా మనం చూసాం. యుద్ధం తర్వాత మరింత ఎక్కువగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి గత 5 సంవత్సరాలు మనం గమనించినప్పుడు కోవిడ్ తర్వాత ఉన్నటువంటి బంగారం ధరలు, రీసెంట్ గా ఉన్నటువంటి బంగారం ధరల మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనబడుతుంది. దాదాపు 100% వరకు ధరలు పెరిగినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాలి. 1,50,000 వెండి
వెండి బంగారం రెండు పోటాపోటీగా పెరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకున్నాం. మరి ముఖ్యంగా అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకులు కూడా బంగారాన్ని తమ వద్ద పెట్టుబడులుగా పెట్టుకోవడం కోసం భారీ స్థాయిలో బంగారాన్ని కొనినటువంటి వైనం. రీసెంట్ గా ఒక క్లియర్ కట్ గా భారత ప్రభుత్వం మరి ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. దేశంలో రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్నటువంటి ఒక బలమైనటువంటి బంగారపు మొత్తాన్ని కూడా అంతర్జాతీయ వ్యాప్తంగా వదిలేయడం జరిగింది. సో అమ్మేటువంటి పరిస్థితులకు వచ్చాయి. డాలర్ ప్రభావం రూపాయితో పోలిస్తే భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రూపాయి తరుగుదల చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మేసేటువంటి యోచనలో ఉంది అనేటువంటి ఒక ఊహాగానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. కానీ దాన్ని పక్కన పెట్టేస్తే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా బంగారమే కీలకంగా మార్చుకొని డాలర్తో పోటీ పడలేనటువంటి స్థితిలో తమ దగ్గర ఉన్నటువంటి కరెన్సీని బలంగా చేసుకోవడం కోసం ఇలాంటి సందర్భాల్లో డాలర్ను ఎక్కువగా సమీకరణ కోసం బంగారాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. సో అంతర్జాతీయ పరంగా ఇలాంటి భిన్నమైనటువంటి పరిస్థితులు పసిడి పైన చాలా స్పష్టంగా పడ్డాయి. అందుకే తాజాగా కొంతవరకు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. దేశీయ మార్కెట్ లో భారీగా బంగారం ధరలు తగ్గినటువంటి వైనాన్ని మనం గమనించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ధరలను మరోసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సోమవారం అంటే నిన్న జరిగినటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి ధరలు ఒక్కసారి మనం గమనించినప్పుడు ఆదివారం తర్వాత కొంతవరకు తగ్గుదల చాలా స్పష్టంగా కనబడింది. 1040 రూపాయల వరకు కూడా 24 క్యారెట్ల బంగారం ధర తగ్గినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 1040 రూపాయలు తగ్గితే 151,690 రూపాయలకి చేరింది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. గత 5 రోజుల్లోనే 7,950 రూపాయల మేర గోల్డ్ రేట్స్ తగ్గినటువంటి వైనం ఇక్కడ మనం గమనించాలి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వద్దాం. 950 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 139,090 రూపాయలకు చేరింది. ఒకసారి వెండి ధరలను ఒకసారి పరిశీలించినప్పుడు కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్ లో గతంలో 3 లక్షల వరకు సాగినటువంటి నేపథ్యంలో 2,70,000 వరకు ఇప్పుడు పలుకుతున్నాయి. సో బంగారం వెండి ధరలకి రెక్కలుచ్చి సామాన్యులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసే వారికి కూడా కొంచెం భయాన్ని తెచ్చినటువంటి సిచ్యువేషన్స్ దగ్గర నుంచి ఇప్పుడు తగ్గుదల అందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఆహ్వానించదగినటువంటి విషయం. మరి ముఖ్యంగా పండుగ సీజన్లకి ఇంకా తగ్గుతుందేమో, ఇంకా పెళ్లిళ్ళ సీజన్ కి ఇంకా తగ్గుతుందేమో అనేటువంటి ఆలోచన ఆసక్తి సామాన్య ప్రజల్లో కూడా మొదలైంది. చూడాలి బంగారం వెండి ధరల తగ్గుదల పెరుగుదల ఒక సాధారణమైనటువంటి విషయంగా మారినటువంటి దశకంలో మనం ఉన్నాం కాబట్టి తాజా తగ్గుదల ఇదే విధంగా కొనసాగుతుందా లేదా మళ్ళీ రెక్కలు వచ్చి బంగారం వెండి ధరలు ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉందో మనము వేచి చూద్దాం.